15 లక్షల అది కట్టాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇప్పుడు. అవి చేసినా కూడా 9 ఏళ్ళ బకాయిలు ఎందుకున్నాయి అంటున్నాం మనము. పంచాయతీరాజ్ల బకాయిలు ఎందుకున్నాయి, విద్యాశాఖల బకాయిలు ఎందుకున్నాయి, సర్పంచ్ బిల్లు వీళ్ళకి సర్పంచ్ అదే పంచాయతీరాజ్ శాఖలో బిల్లులు ఎందుకు, ఎవరికి ఎందుకు ఇచ్చలేరు, వీళ్ళ పైసలు ఏం చేసినా చెప్పాలి కదా. మధ్యలో డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అదే నువ్వు చెప్పు, అది కూడా చెప్పు. చెప్తా 4,60,000 కోట్ల అప్పు చేసి 15 లక్షల కోట్ల సంపద సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. అందులో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 1116 ఇచ్చారు. దానికి తులం బంగారం అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. రెండోది డబుల్ బెడ్రూమ్లు 1,29,528 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. 29,595 డబుల్ బెడ్రూమ్లు టీఆర్ఎస్ పార్టీ పంచింది. మిగిలినవి చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, ఆ పని చేస్తలేవు, ఎవరు ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్డింగ్లు అక్కడక్కడ కూలిపోతున్నాయి. గురుకులాలు 1001 గురుకులాలు స్థాపించింది. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే పేదలు గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ పోవాలంటే హాస్పిటల్ని ఎవరు నమ్మలే. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఉచితంగా డెలివరీ అయితే అబ్బాయి పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000. ఆ కేసీఆర్ కిట్లో పౌడరు, షాంపూలు, సోపులు, మళ్ళీ ఎన్ని ఆ కంపెనీ కూడా మంచిగా అండి. కనీసం ఊర్లో ఎప్పుడు వాడుండరు ఆ కంపెనీలు. అట్లాంటి కంపెనీలతోటి కేసీఆర్ గారు అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్. ఆ కేసీఆర్ కిట్ అనేది ఇప్పుడు ఏమైందో చూసినాం. మొన్న మహబూబ్నగర్ జిల్లాలో పాతవి ఉంటే కేసీఆర్ బొమ్మ తీసేసి ఒక ఎమ్మెల్యే బొమ్మ పెట్టుకొని కూడా తప్పది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు సొంతంగా సొంత నిధులతోన ఒక డైట్ ప్లాను, ఒక హెల్త్ ప్లాను, పీడియాటిక్ న్యూట్రిషన్ ప్లాను అవన్నీ పెట్టి తాను సొంతంగా ఇస్తున్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి ఆ కిట్టులో జరిగినటువంటి అవినీతి మొత్తం బయటపడ్డది ఆల్రెడీ. ఏటా 500 కోట్ల రూపాయలు, అక్షరాల 605 కోట్ల రూపాయలు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎంత ఫ్రాడ్ అంటే వీళ్ళు చెప్పేది దళిత బంధు పేరు మీద ఫండ్ వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఒక బడ్జెట్ కేటాయించడం అని. కానీ వీళ్ళు దళిత బంధుకి ఎంతమందికి ఇచ్చిరయ్యా అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో 10% ఇస్తారు. ఇప్పుడు కిట్టు గురించి కూడా అంతే. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము పాత ఐటమ్స్ ఇచ్చినామంటారు. 2 సంవత్సరాల తర్వాత ఎక్స్పైరీ డేట్లు ఉంటాయండి పిల్లలకి ఇచ్చే ఐటమ్స్. వీళ్ళు ఏం మాట్లాడతారు, దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, దాంట్లో పౌడర్ ఉంటుంది, అవన్నీ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. చిన్నపిల్లలకి 6 months కంటే ఎక్కువ ఉంటుంది, ఎక్స్పైరీ ఉంటుంది. అధికారం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు కేసీఆర్ పేరు వస్తుంది, మీరు ఇవ్వలేదు. ఎక్స్పైరీ ఉంటుంది మేడం. ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. మరి అదే రోజు సరే నువ్వు కేసీఆర్ బొమ్మ తీసేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి మిగిలిన ఆల్తీ చేయొచ్చు కదా. కానీ ఇవ్వకుండా ఎక్స్పైరీ డేట్ వచ్చింది అంటే కేసీఆర్ పేరు రావద్దు. కేసీఆర్ కిట్ అది. గురుకులాలు చెప్పిన కేసీఆర్ కిట్ ఆశా వర్కర్ల 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఆశా వర్కర్ల జీతం 1,500 రూపాయలు. అట్లాంటి 1,500 రూపాయలు 9,750 రూపాయలు చేశారు కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీలో కూడా వర్కర్లు మేడం, వాళ్ళకు 6,200 జీతం. 6,200 నుంచి 12,000 పెంచుతూ మళ్ళీ తర్వాత 16,000, 17,500 ప్రజెంట్. ఇది కేసీఆర్ గారు పెంచింది. తర్వాత గవర్నమెంట్ ఆఫీసులలో, హాస్పిటళ్ళల్లో మామూలు వర్కర్లు ఉంటారు, స్వీపర్లు అవి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు 3,750 రూపాయలు జస్ట్ కాంట్రాక్ట్ థర్డ్ పార్టీకి ఇస్తే వాళ్ళు ఇచ్చేది. సరే 6,000, 7,000 ఉంటే వాళ్ళు తీసుకొని మిగిలిన 3,750 ఇచ్చేది. వారికి కేసీఆర్ గారు వచ్చినాక 12,000 చేసిండండి. 3,750 నుంచి 12,000 చేసిండు. అదేవిధంగా రైతు బీమా చనిపోతే 10 రోజులలో 5 లక్షల రూపాయలు రైతు అకౌంట్లో 10 రోజులలో పడేది. ఇప్పటి వరకు ఆ బీమా అనేది వర్తిస్తలేదు. సరే రైతు బంధు అనేది చూసినాం, 15,000 అన్నాడు, 12,000 మధ్యలో 2 ఎగదెంగిండు. సరే 3 రోజులు స్టార్ట్ చేసి ఇచ్చాడు, లేట్గా ఇచ్చినా అనుకున్నది ఇవ్వలేదు, కొంత ఇచ్చాడు. అదేవిధంగా దళితులకు భూమి 6,995 కుటుంబాలకు ఇచ్చారు. అది గవర్నమెంట్ భూమి ఇవ్వలేదండి, పట్టా భూమి. ఎకరానికి 7 లక్షలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి 6,995 దళిత కుటుంబాలకు ఇచ్చారు. అదేవిధంగా మన మిత్రుడు ఇంతకుముందు చెప్పాడు దళిత బంధు ఇవ్వలేదనేది. దళిత బంధు 38,511 ఫ్యామిలీలకు దళిత బంధు 10 లక్షల రూపాయల చొప్పున మేము ఇచ్చినాం. 38,511 కుటుంబాలకు దళిత బంధు 10 లక్షల చొప్పున మేము ఇచ్చినాం. అదేవిధంగా 23, 24 అంటే
జస్ట్ అధికారంలో రాకముందుకు మేము 17,700 దళిత బంధువులు కూడా అమౌంట్ విడుదల చేసినాం. ఎలక్షన్లు ఉన్నాయని వీళ్ళు దాన్ని బంద్ చేయించారు. రైతు బంధు నిధులు కూడా ఓకే మేడం, చెప్పాలి కేసీఆర్ ఏం చేసాడు అనేది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఆఫ్ చేశారు. మరి ప్రభుత్వ అధికారంలోకి రాగానే 10 లక్షలు 15 లక్షలు ఇస్తాన్నారు వీళ్ళు. ఇవ్వాలి కదా, ఇవ్వలే, ₹1 లేదు. అంటే దాన్ని తుంగలు దొక్కారు. మామూలుగా ఇప్పుడు రజకులు ఉంటారు కదా మేడం, వాళ్లకు 55,675 మందికి 250 యూనిట్లు ఫ్రీ ఐరన్ బాక్సులు ఇస్తారు. వాళ్ళు నెలకు 250 యూనిట్లు ఫ్రీ. ఇప్పుడు మంగళూరు క్షౌరశాలలు ఉంటాయి కదా, వాళ్ళు 3,765 మందికి 250 యూనిట్లు ఫ్రీ కరెంటు. ఏది 101 యూనిట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎట్లా ఫ్రీ ఇచ్చారో వీళ్ళకు కూడా ఇచ్చారు. ఇప్పటికీ అది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేదు, ఇంతకుముందు దేశంలో కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ ఈయన ప్రతి ఒక్కరిని, ఈయన కేసీఆర్ గారు చేసిన పని ఇది. ఇక గొర్రెలు ఫ్రీ కరెంట్ రైతులు ప్రతి ఒక్కరికి, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి దాదాపు 22 లక్షల మంది రైతులు అది ఫ్రీ కరెంట్ ఇచ్చింది. ఇంతకుముందు కరెంట్ ఎట్లుందో మనం చూసినాం. ఫస్ట్ రాగానే కరెంటు వచ్చింది, ప్రతి ఒక్కరికి ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. దాంతో మనం రైతుల ప్యాడ్ ఎంత పెరిగింది, మన దేశంలో నెంబర్ 1 అయినాం. చాలాసార్లు చర్చించడం అది జరిగింది. గొర్రెల పంపిణీ ముఖ్యంగా మేడం, మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూరగాయలు, పాలు, మటను ఏదైనా పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం. మనం మహారాష్ట్ర, కర్ణాటక తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని కేసీఆర్ గారు అధ్యయనం చేసి ఇట్లా బాగలేదు. మన తెలంగాణలో కూడా చేపలు అనేది ఎక్కువ లేదు, ఎందుకంటే మనకు సముద్రం లేదు. ఎప్పుడు వచ్చినా ఆంధ్ర నుంచి వేరే దగ్గర నుంచి వస్తాయి మనకు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక గొర్రెల పంపిణీ 3,93,552 యూనిట్లు. ఒక యూనిట్ 20 గొర్రెలు, ఒక గొర్రెపోతు. ఒక యూనిట్ కాస్ట్ 1,25,000. అదేవిధంగా చేపలండి 345.13 కోట్ల చేప పిల్లలు, రొయ్యలు 19,72,00,000 రొయ్యలు. మీరు తెలంగాణ వచ్చినాక చూడండి, ఏ ఊర్లో చూడండి చేపలు ఉంటాయి. ఇంతకుముందు మన దగ్గర తెలంగాణ నుంచి చేపలు రావాలంటే ఆ ట్రైన్లలో వచ్చేది. ఆ మార్నింగ్ వస్తే అక్కడ కొన్ని ఏరియాలలో పెట్టి సండే అమ్మేవాళ్ళు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రతి ఒక్కటి మనం సంపద సృష్టించినాం. 4,60,000 అప్పే కాదు, 15 లక్షల కోట్ల సంపద మనం సృష్టించినాం. ప్లస్ 29 జిల్లాలలో ఆఫీసులు. ఇంతకుముందు ఒక ఆఫీస్ ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇంకో ఆఫీస్ ఉండేది. అన్ని బిల్డింగ్లు ఒక దగ్గర, కలెక్టర్ ఆఫీసు కానీ హెల్త్కు సంబంధించి ప్రతి ఒక్క ఆఫీసు 29 జిల్లాలలో మనం కట్టగలిగినాం. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ తర్వాత తెలంగాణ వచ్చినాక 32 మెడికల్ కాలేజీలు మనం కట్టుకోగలిగినాం. దాని తర్వాత నర్సింగ్ కాలేజీలు కూడా 32. అంటే భారతదేశంలో ఎక్కువ కాలేజీలు మన దగ్గరనే ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ముందు చూపుతో కట్టించిన కాలేజీలు. సాగరన్న తమ్ముడు, మీరు చెప్తున్నది వాళ్ళు బడ్జెట్లు కేటాయించిండ్రు, దానికి శాశ్వత బిల్డింగ్లు పెట్టలే, ఓన్లీ అలాట్మెంట్స్ ఒకటి చేసిండ్రు, టెంపరీ బిల్డింగ్స్ లలో నడిపించిండ్రు. గురుకులాలు గాని అన్నిటిని అన్నిటికి దానికి బిల్లులు కట్టలేక అన్ని అద్దె భవనాలు ఇప్పుడు శాశ్వత భవనాలు అవుతున్నాయి. ఇంకోటి గొర్రెల స్కామ్ లో 1,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీలనే దాని మీద ఉంది. సైకిల్ మీద అనంతపూర్కి వెళ్ళి ఇడికంటే సైకిల్ మీద 275 గొర్రెల్ని ఒకటేసారి ఆయన సైకిల్ మీద తీసుకొచ్చినట్టు దాని వచ్చిన పేపర్లలో వచ్చింది. మనమేం కాదు కదా, అది మేము చెప్పేది కాదు. నేను ఏమంటున్నా, వీళ్ళు చెప్పినవన్నీ కూడా ఓన్లీ నామమాత్రంగా కొంతమందికి సార్ చెప్పినట్లు ఓన్లీ తెలంగాణలో మొత్తం 50,000 మంది ఎస్సీ కుటుంబాలే ఉన్నాయా? ఈరోజు నిరుపేద కుటుంబాలు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాల్లో 50,000 మంది ఉన్నారా? చెప్పండి. 50,000 నిరంతర ప్రక్రియ అండి. ఉద్యమకారులది కాదు టాపిక్. దళిత బంధువుల వీళ్ళు చెప్పినట్లు ఈరోజు 50,000 మంది 50,000 మంది చేసి 4,64,000 కోట్లు మొత్తం ఇవే లెక్కలు చెప్తారు. వీళ్ళు ఎన్ని నిందారు అనేది లెక్కలు చెప్తారు. వీళ్ళు ఏమంటున్నా, వీళ్ళు అప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పులు కుప్పలుగా చేసి
ఈరోజు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టిపోయిండ్రు కాబట్టి ఆ తాకట్టు మేము విడిపిస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టిందో ఆ పథకాలు మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి. మీరు కొత్త పథకాలు తర్వాత మీరు చెప్పిన పథకాలు ఫండ్ తీసుకపోయి మీరు మీ నోట్లలో కేసీఆర్ అట్టించిండు. ఈవెన్ మూడోసారి ఎలక్షన్ కూడా రైతు బంధు అమౌంట్ బ్యాంకులో వేసిండు. అయినా నెక్స్ట్ టైం మళ్ళీ మేమే అనే చెప్తున్నారు కదా. అదే కదా మేము అందుకే అంటున్నాం కదా, మేము ఒక విజన్ తోనే పోతున్నాము. మూడోసారి ఎలక్షన్ వైద్యం, వ్యవసాయం, ఈరోజు ఉపాధి రంగాల్లో మేము ప్రజల్ని చైతన్యం చేస్తూ వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు కల్పించాలని అట్లా తీసుకుపోయి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి ఒక విజన్ తోనే పోతాం. మీరు ఒక విజన్ చెప్పండి. మీకు రాత్రికో డిసైడ్ అయితే అది పొద్దున ఇంప్లిమెంటేషన్ అది మీరు చేసేది. ఈడ కాదు, ప్రజల మధ్యలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల మధ్య ఏది ప్రజలకు కావాలన్నా దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాం. ఈటల రాజేందర్ మీద కోపంతోనే దళిత బంధు పెడితే సరే, దళిత బంధు అనేది ఎప్పటికైనా అందరికి అవసరం పడేదే, అది అన్ని వర్గాలకు కావాల్సినటువంటి అంశమే. కానీ అటువంటి నువ్వు ఈటల రాజేందర్ మీద కోపంతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆడనే ఎందుకు చేయాలి? అన్ని చేసిరు, ఏడికే చేసిండ్రు. వీరి హయాంలో వీరే కమిషన్ మెంబర్ గా ఉన్నారు. వీరి హయాంలో పిడమర్తి రవి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని భూములు కొనగలిగిరు వీళ్ళు చెప్పాలి. వీళ్ళు ఎన్నిసార్లు లెటర్ తీసుకోలేరు, కనీసం వీళ్ళు పోయి అక్కడ కలవలేకపోయినారు. వీళ్ళు కాంగ్రెస్ లో ఫోన్ కలుపు నాకు తెలియదా అన్న, నేను కూడా వాళ్ళతో పాటు పనిచేస్తున్నా. ఎంతమంది భూములు ఇచ్చిన ఆయన చేతుల్లో తెలుసు. మా జిల్లాకు వచ్చి మా జిల్లాలో 6,995 మందికి 3 ఎకరాల చొప్పున ఎకరానికి 7 లక్షల చొప్పున పట్టభూమి కొనిచ్చారు. గవర్నమెంట్ ఇనా భూమి ఇస్తే వేరే వాళ్ళు గుంజుకునేటట్టు కాదు, పట్టభూమి కొనిచ్చిర్రు. పిడమర్తి రవి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడే ఇది మీరు అడగవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మేడం, అయిపోలే చెప్పండి. అంటే మీరు పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఎలక్షన్ అంటే ఏం చేసిందనే తెలియాలి కదా మేడం. మీరు చెప్పేది ఇప్పుడు 2 లక్షల 2,000 పెన్షన్ 4,000 అన్నారు, ఇచ్చిరా? మేము ఏమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు మేము ఏమి ఇచ్చినాం అయిపోయినాక ప్రజలకు చేస్తాం. దళిత బంధు, రైతు బంధు అమౌంట్ ఇచ్చినాం, మీరు కోర్టు పోయి ఆపిరు. మరి ఆ అమౌంట్ ఏమైంది? ఎందుకు కాలే? రాగానే ఆ పైసలు ఏం చేసిరు మీరు? అంటే మీకు తెలియదా? అప్పులు నేట మరి 9.5 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లిచ్చిండు? అప్పులునే అంటే మీకు మరి మాకు అధిష్టానం లేదు, ఏది చేసినా ప్రజల కొరకు చేస్తే మరి మీకు అధిష్టానం ఉండే, మనకు అధిష్టానం లేదా? మాకు ఏది చేసినా మీకు ప్రజలకు చేయాలి. మాట్లాడేది ఇప్పుడు ఫామ్ హౌస్ లేదా? మీకు ఫామ్ హౌస్ ఉంది, తెలంగాణ మాకేం తెలుసు? ఫామ్ హౌస్ ఈయనే ఉంది, హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ పక్కనే ఉంది. దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ లోకి వెళ్ళే బయటకు వస్తలేరు సార్. ఇంకా రేపు అధికారంలోకి ఎట్లా వస్తారు అనేది వాళ్ళు. కేసీఆర్ వచ్చినప్పుడు తట్టుకోలేరు మేడం, ఆయన ఇప్పుడు రావాలి ఎందుకు రావాలో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత కేసీఆర్ను 1,00,000 మంది అందరినీ ఇట్టిరు ఏదో సందర్భం వల్ల. ఇప్పుడు ఇలా టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ మోసం అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమకారులలో మంత్రులు ఎవరు కాలే, సరే రైఫల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఓకే. తెలంగాణ ఉద్యమకారులకు రైఫల్ తీసుకొని వచ్చి పేలుస్తా అన్నాడు, సరే ముఖ్యమంత్రి అయినావు, ఓకే. స్వయాన ముఖ్యమంత్రి పక్కన కూసబెట్టుకొని కోదండరామ్ సార్ గారు తెలంగాణ ఉద్యమకారులు, పెద్దలు, గౌరవనీయులు, వీరికి ఎడ్యుకేషన్ మంత్రి నేను ఇస్తున్నా అని చెప్పి ఎన్ని రోజులైంది. ఆయన ఒక్కడే పాపం ఉద్యమకారుడు. మా టీఆర్ఎస్లో మేము ఉన్నప్పుడు కూడా ఆయన స్పీచ్లకు పిలిచేది. ఇదే చచ్చిపోయిన అందశ్రీ కానీ, గోరెటెంగన కానీ, ఇంకా వేరే కళాకారులు. ఇక స్పీచ్ అంటే మా యూనివర్సిటీ కాబట్టి కోదండరామ్ సారు. అట్లాంటి కోదండరామ్ సారు టీఆర్ఎస్ మోసం చేసింది అన్నావు, నువ్వు దగ్గర తీసుకున్నావు, నువ్వు గెలవనీకి ఏం చేసినావు మరి? ఆయనకు మంత్రి పదవి అంటే 4-5 చైర్మన్ లాంటివి, ఏడు మంత్రి అంటే ఆయన అర్హుడు కాదా? ఉద్యమకారులు వీళ్ళకి పనికిరారు, ఉద్యమకారులు కానీ వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారు. అంటే ఉద్యమకారులు అనేది వీళ్ళకి నచ్చని పదం. ఎందుకంటే చూసినాం కదా మనం, రైఫల్ తీసుకొని ఎవరు తెలంగాణ అంటే వాళ్ళ మీద పిలుస్తోలు పోలుస్తున్నాడు. ఆయన రేవంత్ రెడ్డికి ఈ పార్టీ ఆ పార్టీ లేదు మేడం, ఆయన నీళ్ళ లాంటి వాడు ఎలా పోసినా ఉంటాడు. అది ఇండిపెండెంట్ అయిన ఉంటాడు, బీజేపీ అయిన ఉంటాడు, కాంగ్రెస్ అయిన ఉంటాడు, బీఆర్ఎస్ అయిన ఉంటాడు, రేపు మా బీఆర్ఎస్ పార్టీలో కూడా రావచ్చు. దాన్ని ఏముంది? కాబట్టి మేము కోరుకునేది తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి నువ్వు డెవలప్మెంట్ కొరకు పనిచేయి. కేసీఆర్ను తిట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నిన్ను ప్రజలు నమ్మిర్రు. ఆ నమ్మిన దాన్ని ఒమ్ము చేసి
నెక్స్ట్ కాంగ్రెస్ అనేది జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో రాదు. Right. అట్లా చేస్తుండే ముఖ్యమంత్రి పరిపాలన.